तेलंगाना असेंबली ने पीर को 16 घंटे से ज्यादा के मैराथन इजलास का रिकॉर्ड कायम किया। सालाना रियासती बजट पर बहस जो पीर की सुबह 10 बजे शुरू हुई, मंगल की रात तकरीबन 2:15 बजे तक जारी रही। रियासत की तश्कील के बाद रियासती असेंबली का सबसे लंबा काम का दिन कहा जा रहा है, जिसमें पिछला BRS हुकूमत के दौरान 10 घंटे से ज्यादा का दिन था। हुक्मरान जमात और अपोजिशन जमातों ने दिन भर असेंबली में अपनी पार्टियों की नुमाइंदगी की। ऐवान में तकरीबन 19 मुतालबात ज़र पर बहस की गई और उन्हें मंजूर किया गया। तेलंगाना असेंबली के इजलास के बाद कल रात मजलिसी अरकान असेंबली कौसर मोइनुद्दीन, जाफर हुसैन मिराज, माजिद हुसैन असेंबली से रवाना हुए। साबिक वजीर KTR ने कहा है कि कांग्रेस हुकूमत मूसा नदी की सफाई का दावा करती है, जबकि मूसा नदी से 3866 करोड़ रुपए के सरफे से 100% सीवरेज ट्रीटमेंट का काम BRS हुकूमत ने अंजाम दिया था। सीवरेज ट्रीटमेंट के बाद BRS हुकूमत ने 16,000 करोड़ रुपए के तखमीने से इसके डिजाइन को तैयार करते हुए हतमी शक्ल दी। మూసీ రిజువనేషన్ సంబంధించి ఈ మధ్యన ప్రభుత్వం చాలా హడావుడి చేస్తోంది, చాలా పెద్ద పెద్ద కేటాయింపులు చేసినామని చెప్పి గొప్పగా చెప్తా ఉన్నారు. అధ్యక్ష, మూసీలో అతి ముఖ్యమైన కంపోనెంట్ అధ్యక్ష సివరేజ్ ట్రీట్మెంట్. హైదరాబాద్ మహానగరంలో 2000 MLD సివరేజ్ ఉత్పత్తి అవుతుంది. అందులో ఆల్రెడీ మేము మొత్తం కూడా పూర్తి చేసాం. మీరు చేసేది ఏం లేదు, కొత్తగా సివరేజ్ ట్రీట్మెంట్ 100% సివరేజ్ ట్రీట్మెంట్ 3,866 కోట్ల రూపాయలతో మేము చేశాము. మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా పోయి ఉప్పల్లో నల్ల చెరువులో ఒక STP కూడా ఇనాగ్రేట్ చేశారు. ఇంకా కొన్ని కూడా మేము కూడా విజిట్ చేస్తాం. 100% STP పూర్తయిన తర్వాత మూసీలో 16,000 కోట్ల రూపాయలతో ఆనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం డిజైన్స్ కూడా తయారు చేసి ఫైనల్ చేసి ఆఖరికి గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్ కూడా ఇన్వైట్ చేసినాం సార్. చేసిన తర్వాత ఇవాళ మాకు ఆశ్చర్యం ఎక్కడ కలుగుతా ఉందంటే, ఒక రోజేమో 50,000 కోట్లతో మూసీ ప్రక్షాళన, మూసీ బ్యూటిఫికేషన్ అని ఒకరోజు ప్రకటన వస్తుంది. తర్వాత పర్యాటక శాఖ మంత్రి గారేమో 70,000 కోట్లతో అని చెప్పి వారు ప్రకటన ఇచ్చారు. ఆ తర్వాత ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు గోపన్పల్లిలో 1,50,000 కోట్లతో మూసీ అన్నారు. అధ్యక్ష, నేను అడిగేది ఒకటే, శ్రీధర్ బాబు గారి నుంచి క్లారిఫికేషన్ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజల సొమ్ము. 16,000 కోట్లతో ఇంక్లూడింగ్ ఎక్స్ప్రెస్ వే, ఈస్ట్ టు వెస్ట్ ఎక్స్ప్రెస్ వే 55 కిలోమీటర్లు ప్లస్ బ్యూటిఫికేషన్ మేము ప్రారంభించాము ఆల్రెడీ. మీకు తెలియకపోవచ్చు, నాగోల్లో మీరు పోతే మీరు చూడవచ్చు. వారిని కోరేదేమంటే, ఇది రాష్ట్ర ప్రజల సంపద. 16,000 ఎందుకు 50 అయింది, ఎందుకు 50 70 అయింది, ఎందుకు 70 1,50,000 అయింది, ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి శ్రీధర్ బాబు గారిని కోరుతా ఉన్నా. మూసీ బ్యూటిఫికేషన్ విషయంలో మొన్న నేను డిప్యూటీ సీఎం గారిని చూశాను. ఒక DPR కూడా తయారైంది. మేమేమి ఊరికే అడగలేదు, లెటర్ బాలేదు, కేంద్ర ప్రభుత్వానికి DPR కూడా ఉంది అన్నారు. DPR దయచేసి ఉంటే సభ ముందు టేబుల్ చేయండి, ప్రజలందరూ సభ్యులందరూ కూడా చదువుకుంటారు. ఎందుకంత మొత్తంలో ఖర్చు పెరిగిందో అర్థమవుతుంది. तारीखी चारमीनार की इमारत की मशरक़ी जानिब क़दीम घड़ी जुज़वी तौर पर नुकसान से दो चार हो गई। इस इमारत की तज़ीन नौ के काम के दौरान इसके डायल बोर्ड को नुकसान का पता चला है। बीजेपी के मलून रुकन असम्बली राजा सिंह ने बोनाल के मौके पर एक सनसनीखेज और मुतनाज़ा बयान दिया है। इसने कहा कि बोनाल के मौके पर ख़ानदान की बेहतरी के लिए हिंदू भाई देवी को बकरा बलि चढ़ाते हैं, लेकिन बकरे की कुर्बानी देने वाले मुसलमान हैं। कुर्बानी देने से पहले वो फातिहा पढ़कर हलाल करते हैं, इसलिए ऐसे बकरे की कुर्बानी पेश नहीं करनी चाहिए। ఈ గొర్రె నేను అల్లాహ్కి ఇప్పిస్తున్నా అని కోసమైనా అది ఎంగిలైందా లేదా? ఎంగిలైపోయింది కదా. అదే ఎంగిలైనా మనం అమ్మవారికి ఇప్పిస్తామా? ఎక్కియం కదా. అందుకోసం అది చిన్న నాలెడ్జ్ కానీ చాలా పెద్ద మాట. మన అమ్మవారికి ఎంగిలి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కియొద్దు. మన హిందువుకి పిలవాలి, మన హిందూ పోయిందు జయ మాతాదేవికి వస్తాడు. అందుకోసం హలాలుని మనము బ్యాన్ చేయాలి.
మన హిందువులతోనే మనం పూజ గాని ఈ మేకలు గాని గొడవలు గాని వాళ్ళతోనే పోయిపోయాలని నేను అందరికీ దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను. జయ మాతా दी। इधर आजाद मुकामी में 12% रिजर्वेशन पर अमलावरी के सिलसिले में साबिक वजीर KTR ने हुकूमत से सवाल किया। उन्होंने असम्बली में कहा कि BC मर्दमशुमारी कब की जाएगी। उन्होंने पूछा कि BC डिक्लेरेशन का क्या हुआ है। మేము పొద్దున మాట్లాడుకున్నాం, నేను పొన్నం ప్రభాకర్ గారు, సిరిసిల్ల నేతన్నలను ఎట్లా కాపాడుకోవాలి, అవసరమైతే ముగ్గురం కూడా మా జిల్లాకు సంబంధించి 2 మంత్రులు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, వారిద్దరిని కూడా నేను అడిగిన. వారన్నారు, వారే ప్రతిపాదించినారు, కలిసి కూర్చుందాం బ్రదర్, ఎందుకంటే రాజకీయం ఎందుకు, ఇందులో వాళ్ళని కాపాడాలని. ఆ పద్ధతిలో ఉంటాం తప్ప మేము ఎన్నడూ కూడా ఇది చేయలేదు సార్. కేసీఆర్ ప్రభుత్వం, నేను బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారిని ఒకటి అడుగుతా ఉన్నా, అన్ని చెప్పారు, ఒకటి మేము అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. మీరు బీసీ డిక్లరేషన్లో మీరు చెప్పారు 1,00,000 కోట్లు కేటాయిస్తాం బలహీన వర్గాల కోసం అని. 1,00,000 కోట్లు అంటే మరి 5 ఏళ్లలో 20,000 కోట్ల చొప్పున కేటాయించాలి, అది కేటాయించలేదు. మరి ఈ సంవత్సరం మీరు ఎందుకు కేటాయించలేకపోయారు? భవిష్యత్తులోనైనా ఈ 1,00,000 కోట్ల మాటకు బీసీ డిక్లరేషన్ కట్టుబడి ఉన్నారా? ఓబీసీలకు, బలహీన వర్గాలకు, అందులో ఓబీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పారు, అది కూడా చేస్తున్నారా లేదా? 42% రిజర్వేషన్, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మీరు చెప్పారు బీసీ డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు బలహీన వర్గాలకు ఇస్తామని చెప్పారు. మరి ముఖ్యమంత్రి గారు మొన్ననే బయట ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చారు, ఆగస్టులో మనకు పంచాయతీ ఎన్నికలు ఉంటాయని చెప్పారు. 42% రిజర్వేషన్లు అమలు చేస్తారా చేయరా? ఈ 3 విషయాలు కూడా వారు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. साबिक वजीर और BRS की रुकन असम्बली सबीता इंदिरा रेड्डी ने कहा कि हॉस्टल्स में चूहे पाए जा रहे हैं और हॉस्टल्स के बाहर कुत्ते नजर आ रहे हैं। उन्होंने रियासती असम्बली में हुकूमत के खिलाफ ये तंजिया रिमार्क्स किए। పాఠశాలలో ఎలుకలు కొరికితే గాయపడ్డారంట అధ్యక్ష, దయచేసి జాగ్రత్త తీసుకోండి. ఎట్లయిపోయిందంటే హాస్టల్ ఉంటే ఎలుకలు కొరికితే బయటకు వస్తే కుక్కలు కరుస్తాయి అన్నట్టు అయిపోతుంది అధ్యక్ష. దయచేసి కొంచెం జాగ్రత్త తీసుకోమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. BRS के MLA संजय कुमार ने कहा कि हिंदुस्तान भर में 3 टायर सिस्टम है, ताहम तेलंगाना में 5 टायर सिस्टम पर अमल किया जा रहा है। रियासत में बस्ती दवाखाने कायम किए गए हैं। 400 बस्ती दवाखानों के नतीजे में गुज़िश्ता 3 वर्षों में 2.6 करोड़ आउट पेशेंट्स का इलाज किया गया है। డెబ్బై ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఇప్పటికి కూడా 3 అంచెల సిస్టమ్ ఉంది అధ్యక్ష. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే 5 అంచెల సిస్టమ్ తీసుకొచ్చిన అధ్యక్ష. 5 అంచెల్లో ఏంటంటే అధ్యక్ష, ప్రైమరీ కంటే ముందే బస్తీ దవాఖానాలను, సేమ్ టైం పల్లె దవాఖానాలు తీసుకొచ్చినాం. బస్తీ దవాఖానాలు అధ్యక్ష దగ్గర 460 పెడితే నాకు తెలిసి కేవలం హైదరాబాద్లో 275 పెట్టినారు అధ్యక్ష. దానివల్ల ఏం జరిగింది తెలుసా అధ్యక్ష, గత 3-4 ఏళ్లలో 3 ఏళ్ళలో అయింది అధ్యక్ష. 2.6 crore అవుట్ పేషెంట్స్ చూశారు అధ్యక్ష బస్తీ దవాఖానలో, 2.6 crore. దానివల్ల లాభం ఏంటి? ప్రాథమిక ట్రీట్మెంట్ ఇమీడియట్గా దొరుకుతుంది, ప్రైమరీ ట్రీట్మెంట్ అధ్యక్ష. దానివల్ల రోగ నిర్ధారణ తొందరగా జరుగుతుంది అధ్యక్ష. సో అందుకొరకే మీకు చెప్పేది ఏంటంటే అధ్యక్ష, అది మంచి పని, దాన్ని కొనసాగాలని చెప్పాలి అని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. मदनपेट में कल रात उस वक्त कशीदगी फैल गई जब एक मखसूस तबके से ताल्लुक़ रखने वाले अशरार ने एक मकान पर हमला कर दिया और कार को नुकसान पहुंचाया। बोनाल जुलूस के बाद मदनपेट मार्केट में एक मस्जिद के करीब बाज़ अशरार शराब पी रहे थे, जबकि बाज़ मुकामी मुसलमानों ने इस पर एतराज़ किया। इस मसले पर बहस व तकरार के बाद इन अशरार ने अपने साथियों को तलब करते हुए मुस्लिम तबके से ताल्लुक़ रखने वाले एक घर पर हमला कर दिया और कार को नुकसान पहुंचाया। इस बात की इत्तला के साथ ही पुलिस वहां पहुंच गई और हुजूम को मुंतशिर कर दिया। मदनपेट पुलिस ने इस सिलसिले में केस दर्ज कर लिया। इस वाक़े की इत्तला पर मजलिसी रुकन असम्बली जाफर हुसैन मिराज ने वहां का दौरा किया और पुलिस से मुतालबा किया कि अशरार के खिलाफ सख्त से सख्त कार्रवाई की जाए। करने से जाती है हर वक्त, वहाँ पर क्रिकेट हर वक्त रहता है। क्रिकेट
अब तो ऐसे टाइम में लेता है जब पूरा अल्कोहली के लिए है भाई एक जलाने सिखा नहीं आता उसको चिकन वाइस बड़े बड़े बारह नहीं हो रहे। आज मैं अभी सुबह आकर पूरा टोटल इंस्पेक्शन किया हूं। मैं खास तौर से कमिश्नर पुलिस को ये कहना चाहता हूं, जो सेंसिटिव पॉइंट्स है उसके ऊपर कम से कम पिकेट डालना जरूरी है आप लोग, और राउंडिंग करना जरूरी है। अननेसेसरी जो सेंसिटिव पॉइंट्स रहते गलियों में फिरेंगे, पब्लिक को मारेंगे, उससे कोई मसला हल नहीं होता। अपने को कंट्रोल करना चाहिए। ये जो शराब पीते हैं, ड्रग्स लेते हैं, ऐसे लोगों के ऊपर नजर रखना चाहिए। अभी पता चला है कि 4 लोग को अरेस्ट किए हैं। हम चाहते हैं कि इसकी प्रॉपर इंक्वायरी हो और पूरों के ऊपर नजर रखे। यही मजलिस इत्तेहादुल मुस्लिमीन का मुतालबा है। और मैं यहाँ की खास तौर से अवाम को ये कहना चाहता हूँ कि सारे के सारे यहाँ पे कारोबार करने वाले हैं। आप लोग अपने आप को इत्मीनान से रखिए, आप फिक्र मत करिए। इंशाअल्लाह ताला मजलिस इत्तेहादुल मुस्लिमीन इसकी नुमाइंदगी जरूर करेगी और आइंदा कोई ऐसा हादसा ना हो उसके लिए पूरी कोशिश करेंगे। और फिर एक मरतबा मैं खास तौर से मादाना पेट इंस्पेक्टर को ये कहा हूँ कि इमीडिएट पिकेट डालिए और फिर कोई यहाँ पे वाक़या नहीं होना चाहिए। मेरे साथ में मुकामी कारपोरेटर जनाब शफाहत साहब, संतोष नगर कारपोरेटर मुजफ्फर साहब और वासे रेन बाजार कारपोरेटर और मजलिस इत्तेहादुल मुस्लिमीन के सदर मोतमद एक्टिव वर्कर तमाम के तमाम मौजूद है। इंशाअल्लाह ताला हम इस ताल्लुक से जरूर बजरूर हुकूमत की भी रोशनी में ले आएंगे। चूंकि असेंबली चल रही है, मैं खुद खास तौर से सीएम को बताऊंगा। बहुत बहुत शुक्रिया। जश्न आज़ादी हिंद के ज़िमन में मीना हॉस्पिटल की खुसूसी पेशकश। आइए अमराज से आज़ादी व छुटकारा पाएं। 15 जुलाई था 15 अगस्त मुफ्त हेल्थ कैंप। गरीब व जरूरतमंद मरीजों के लिए खुशखबरी। तमाम अकसाम के मुआयनाजात पर 20% डिस्काउंट। रजिस्ट्रेशन जारी है। माहिरीन तिब व सेहत से मुफ्त मुशावरत। सेहतमंद मुआशरे की तश्कील का जामिन। आलमी शोहरत याफ्ता डॉक्टर्स की खिदमत। बेहतरीन इलाज व मुआलजे की सहूलतें। असरी तकाज़ों और मिशनरी से लेस शानदार दवाखाना। आवाम की खिदमत थी मीना हॉस्पिटल का नस्बुलैन। मीना सुपर स्पेशलिटी हॉस्पिटल, शिवरामपल्ली, राजेंद्र नगर, पिलर नंबर 254, हैदराबाद। झारखंड में ट्रेन पटरियों से उतर गई। ये वाक़या कल रात तकरीबन 3:45 पर पेश आया। इस वाक़े में 2 अफराद हलाक हो गए, 20 अफराद से जायद जख्मी हो गए। जख्मियों को इलाज के लिए दवाखाना मुंतकिल कर दिया गया। इत्तला मिलते ही रेलवे के ओहदेदार वहां पहुंचे, जिन्होंने राहत कामों का आगाज कर दिया। वायनाड में बड़े पहाड़ी इलाके में जमीन के तोदे खिसकने का वाक़या पेश आया। इस वाक़े में 15 अफराद की मौत हो गई। इस वाक़े में हज़ारों अफराद फंस जाने की इत्तला मिली है। NDRF की टीमों ने राहत कामों का आगाज़ कर दिया। एक अमरीकी खातून को मुंबई से 540 किलोमीटर की दूरी पर वाक़े जंगल से बचाया गया। पुलिस को इसके पास से अमरीकी पासपोर्ट मिला, साथ ही एक आधार कार्ड भी था जिसमें तमिलनाडु का पता था। इस खातून को दवाखाना मुंतकिल कर दिया गया। ये खातून कुछ भी कहने से कासिर थी, जिसने दवाखाने की पर्ची पर लिखा कि इसके शौहर ने इसे 40 दिन पहले दरख्त से बांध दिया था और वो 40 दिन तक भूखी प्यासी रही। पेट बशीराबाद पुलिस स्टेशन के हुदूद में तालाब में गिरने से एक शख्स की मौत हो गई। इस शख्स की शिनाख्त 43 साला बाला राजू के तौर पर की गई है। पुलिस ने इसकी नाश को मुकामी अफराद की मदद से निकालते हुए पोस्टमार्टम के लिए दवाखाना उस्मानिया मुंतकिल कर दिया। पुलिस ने इस सिलसिले में केस दर्ज करके तहकीकात का आगाज़ कर दिया। धर्मापुरी में बिरयानी की मशहूर होटल में 25 साला नौजवान मोहम्मद आसिफ के कत्ल की वारदात पेश आई। होटल में 4 अफराद दाखिल हुए, जिन्होंने चाकुओं से आसिफ पर हमला करते हुए उसका कत्ल कर दिया। पुलिस ने 4 मुलजिमीन को गिरफ्तार कर लिया।
गांजे के नशे में एक नौजवान ने कांस्टेबल पर हमला करते हुए उसको मामूली तौर पर जख्मी कर दिया। ये वाकया विशाखापट्टनम में पेश आया, जिसकी वीडियो सोशल मीडिया पर वायरल हो गई। पुलिस ने इस नौजवान के खिलाफ मुकदमा दर्ज कर लिया। जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, डॉक्टर मीर जवाद जार खान, सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन, बोन फ्रैक्चर, जॉइंट रिप्लेसमेंट, हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं। इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गैनाकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है। शेयरिंग और प्राइवेट रूम्स, अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है। आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद।